ఎల్లుండి 17వ తారీఖు ఉదయం 11 గంటలకి శ్రీహర్ష కన్వెన్షన్ వెంకటాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఫంక్షన్ హాల్లో పాలేరు నియోజకవర్గ ముఖ్యుల సమావేశం. అంటే ముఖ్యులు అంటే ఎవరంటే బిఎల్ఏలని మేము బూత్కు ఒకరు చొప్పున బూత్ లెవెల్ అసిస్టెంట్ని ఒకరిని అపాయింట్ చేశాం, ఏజెంట్ 299 మంది. ఈ బిఎల్ఏలు ప్లస్ బూత్కి ఇద్దరు చొప్పున 291+2 ఈ డిజిటల్ సభ్యత్వం సంబంధించి ఇద్దరు చొప్పున మీరు సెలెక్ట్ చేశారు. వారు ప్లస్ మండల సమన్వయ కమిటీ సభ్యులు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఉంటారు, వారుగా 50 మంది వరకు ఉన్నారు. అంతా కలిసి దాదాపుగా 1000 లోపు 600 నుంచి 1000 లోపు ఈ ప్రత్యేకమైనటువంటి సభ్యులు బిఏఓలకి సహకరించే బిఏఏలు, అలాగే మా డిజిటల్ సభ్యత్వం చేయడానికి ప్రత్యేకంగా ఎన్నిక కాబడిన బూత్కి ఇద్దరు చొప్పున సమన్వయ కమిటీ సభ్యుల సమావేశానికి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. 17 ఉదయం 11 గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి అటెండ్ అయితే ఆ సందేశం అనేది యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా చేరుతుందని ఆ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ నుంచి నియోజకవర్గానికి ఒక చొప్పున నియామకమైన ఇన్ఛార్జీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడే నేను మనుగూరు నియోజకవర్గ సమావేశానికి హాజరై వచ్చాను. ఆ తర్వాత రేపు ఖమ్మం ఇదే జిల్లా పార్టీ ఆఫీస్లో 2 సెషన్స్ ఉంటాయి. హాఫ్ నియోజకవర్గం ఏమో బిఫోర్ లంచ్, హాఫ్ కాన్ఫరెన్స్ ఏమో ఆఫ్టర్ లంచ్ ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగానే కేటీఆర్ గారు పాలేరు నియోజకవర్గాల్లో ఈ యొక్క శ్రీహర్ష కన్వెన్షన్ జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ సంబంధించి ఎస్ఐఆర్ ఏదైతుందో చాలా కీలకమైంది, ఏమర్పాటుగా ఉండకూడదనేది మా ఉద్దేశం. ఈ ఎస్ఐఆర్ పట్ల మాకు వ్యతిరేకత లేదు, కానీ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకి అవకాశం ఎక్కడ కూడా కల్పించవద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్య ఉద్దేశం. అకారణంగా రాజకీయ కుట్ర కోణంలో ఓటర్లను తొలగించే విధానం ఏమైనా తలపెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకొని తీరుతుంది. అందుకనే అవేర్గా ఉండాలని, అప్రమత్తంగా మా పార్టీ శ్రేణులు, మా పార్టీ ఉండాలనేది మేము బలంగా విస్తృత ప్రచారాన్ని ఎస్ఐఆర్ కల్పిస్తున్నాం. ఆంతర్యం అదే. ఎందుకంటే గ్రామాలలో వెళ్తారు బిఎల్ఓలు ఎవరి కంట్రోల్ ఉంటారో మీకు తెలియదు కాదు, ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తే మీకు తెలియదు కాదు. అందరు పనుల సీజన్, ఏదో రకమైన వ్యవసాయ పనుల మీద పోతుంటారు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు నెల రోజుల కార్యక్రమంలో మరి వాళ్ళకి ట్రైనింగ్ బిఎల్ఓలకు ఇస్తున్నారు. తాళం వేస్తుంటే 3వ సారి 3 సార్లు వెళ్ళాలనేది. 3 సార్లు కనుక లేకపోతే ఇక బిఎల్ఓస్ వెళ్ళరు. జూలై 31 వరకే ఫామ్ 8 అప్లై చేసుకుని తహసీల్దార్కి అప్లై చేసుకోవాలి, ఓటు నమోదు చేసుకోవాలి. ఒకవేళ కనుక ఇళ్ళకి తాళం వేసుకుంటే కదమే. తర్వాత చాలా మంది నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. వీరు అడిగేది మరి ప్రశ్నలు అర్థం కాక లేదా ఏదో కుట్ర కోణం దాగుంటే అక్కడ ఓడిపోద్ది, ఇక్కడ ఓడిపోద్ది. కనుక మేము విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఈ బిఎల్ఓ వచ్చినప్పుడు ఏమడుగుతారు, మీరు ఏ సమాధానం చెప్పాలి. తల్లిదండ్రులు ఇద్దరు గ్రామాల్లో ఉంటారు, పెద్ద మనుషులు, వాళ్ళ పిల్లలు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఓటు ఉండొచ్చు, లేదా ఊళ్ళో కూడా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ తల్లిదండ్రులు అంటారు, మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, మరి ఓటు వాళ్ళు అక్కడే ఉంచుకుంటారా లేదా ఇక్కడ మీతో పాటు ఉంచుకుంటారా, ఎక్కడ ఉంచుకుంటారని ఈ రకరకాల ప్రశ్నలు ఇస్తారు. ఈ తెలిసి తెలియని సందర్భాన్ని
ఆసరాగా తీసుకొని తప్పుదోవ పట్టించి ఓట్ల తొలగింపు కార్యక్రమం అనేది జరిగితే ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టు. కనుక ఏ పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటు కూడా అన్యాయం జరగవద్దు, ఒక్క ఓటు కూడా తొలగింపబడకూడదు. అట్లాని అక్రమంగా ఒక్క ఓటు కూడా ఉండకూడదని చనిపోయిన వాటిలో ఓట్లన్నీ తొలగించాలి. డబుల్ ఓటర్స్ అన్ని కూడా ప్రక్షాళన జరగాలి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఖమ్మంలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్ ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడ విజయవాడలో ఉండొచ్చు. ఎక్కడ ఓటు ఉన్నా ఒక చోటనే ఓటు ఉండాలి. ఆ నిర్ణయం అనేది ఈ సర్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. కనుక దయచేసి మీడియా మిత్రులందరూ కూడా సవివరంగా దీన్ని ప్రజలకు చేరేలా మీరు కూడా 25వ తారీఖు లోపు లేదా ఈ ప్రక్రియ జరిగేంత మేరకి విస్తృత ప్రచారాన్ని మీరు చేయాలని, ప్రజలు కూడా అప్రమత్తం చేయాలని, అనుమానాలు కూడా మీ మీడియా ద్వారా నివృత్తి చేయాలనే ఉద్దేశం మీకు కలిగి ఉండాలని కూడా మా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.